నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. మరో 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఎలా ఉంటుంది, మరి ఆయనకు కేటాయించిన 5 శాఖలను ఆయన ఎలా పరిపూర్ణం చేయగలుగుతారు, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో జన సైనికుల కళ అయితే ఈరోజు నెరవేరింది. డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సో ఆయన మార్కు పాలన ఎలా ఉండబోతుందంటారు? అలాగే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు, ఆ రోజు మరి ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో కొంచెం రఫ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇటు చూస్తే చంద్రబాబు గారేమో కొంచెం కూల్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇద్దరు కూడా సభలో ఉన్నారు. అలాగే ఆ సభలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ముగ్గురు కూడా ఎలా ఉండబోతుందంటారు అసలు అసెంబ్లీ ఎట్లా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారిని అసలు మేము అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అని వైఎస్ఆర్సీపీకి చెందిన మంత్రులు చాలా హేళనగాను చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడారు. ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అసభ్య పదజాలం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ అసలు చెప్పనవసరం లేదు. ఆ మీటింగ్లో సందర్భం ఉన్నా లేకపోయినా, అది ఎందుకోసం ఏర్పాటు చేసిన సభ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్టు, ఆయన వివాహాలకు సంబంధించిన అంశాల గురించి అసభ్యంగా మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారిపోయింది. ఎన్నిసార్లు ఎవరు హెచ్చరించినా పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జరిగిన కుటుంబ వ్యవస్థ గురించి కూడా ఆయన బయట పెట్టాడు, కూడా చెప్పాడు. 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను కూడా బయట పెట్టాల్సి వస్తున్నాడు, పెట్టాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెరుపు లేదు. ఇంకా ముందుకెళ్ళి తర్వాత కూడా విమర్శించాడు. ఇక ఆ తర్వాత కూడా నేను ఇక ఆయనతో చెప్పదలుచుకోలేదు, ఆయన విజ్ఞతకు వదిలిపెట్టేశాను, ఆయన ఏది మాట్లాడుకోమని ఉండి, నేను మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయను, వాళ్ళ భార్యను ఉద్దేశించి అని కూడా సున్నితంగానే చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు అనుకోని ఊహకు అందని స్క్రిప్ట్ ఏంటంటే, అక్కడ దేవుడిచ్చిన స్క్రిప్టు వీళ్ళ అంచనాలన్నీ తారుమారని, ఎవరైతే ఈయన్ని గేటుని తాకనివని అన్నారో మొత్తం ఓడిపోయారు వాళ్ళు. అసలు వాళ్ళకి అసెంబ్లీకి వచ్చే అర్హత లేకుండా పోయింది. ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళకి అది ఊహకు అందలు. అసలు ఈయన ఎమ్మెల్యే కూడా కాడనేది జగన్మోహన్ రెడ్డి గారికి స్థిరమైన నమ్మకం. అంతే. ఆయన ఎన్నిసార్లు అయినా కూడా ఎమ్మెల్యేగా గెలిచి మాత్రం శాసనసభలోకి రాలేడు. నేను 30 ఏళ్ల పాటు ఈ పదవి వదిలి ఉండేది లేదు, 30 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను. పవన్ కళ్యాణ్ ఈ 30 ఏళ్లలో ఒకసారి కూడా శాసనసభలో అడుగు పెట్టలేడు అనే ఒక విశ్వాసంతో ఉన్నాడు. కానీ విశ్వాసం మొత్తం తలకిందులైపోయింది. అసలు ఇప్పటికి కూడా ఆయన కలవరిస్తున్నాడు, ఇది ఎట్లా జరిగింది నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళు ఏమైపోయారు, నా కుటుంబ సభ్యులు వేసిన ఓట్లు ఏమైపోయినాయి. ఆయన కేఏ పాల్ మాట్లాడిన రీతిలో మాట్లాడుతున్నాడు. నా లబ్ధిదారులు వేసిన ఓట్లు ఏమైపోయినాయి, నా కార్యకర్తలు వేసిన ఓట్లు ఏమైపోయినాయి, నా అవ్వ తాతలు వేసిన ఓట్లు ఏమైపోయినాయి, నా అక్క చెల్లెళ్ళు వేసిన ఓట్లు ఏమైపోయినాయి. ఇదే కలవరింతగా ఉంది. అవన్నీ వేయబట్టే తెలుగుదేశం గెలిచింది. నీకు వేయకూడదని వాళ్ళు నిర్ణయించుకోబట్టికే ఆయన చెప్పాడు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకి శ్రేయోభిలాషి, నిన్ను ఓడించాలనే ఈ ఓట్లు కక్షతో వేశారు. నీ పరిపాలన అంత అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా లిక్కర్ పాలసీ గురించి కూడా చెప్పాడు ఆయన. లిక్కర్ పాలసీ బాగా దెబ్బతీసింది కుటుంబాలని. అట్లాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా 5 కీలక శాఖలకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. ఆయన బాధ్యతలు చేపట్టాడు. దానికి ఆయనకి సహాయం చేయడానికి వేరే ఎవరిని కూడా పెట్టలేదు. కాబట్టి కంప్లీట్గా ఆ 5 శాఖలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ గారికి చూసుకోవాలి. ఎందుకంటే కీలక శాఖలు అప్పచెప్పారు. తను కూడా రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయాలని బాగా ఉత్సాహంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఆ శాఖలు ఇస్తే తను మార్కుని దాని మీద ప్రదర్శిస్తాడు. దాని మూలాన ప్రజలకు కూడా మంచి మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. ఆయనంతటా ఆయనగా వెళ్ళేదని అడిగితే తప్ప చంద్రబాబు నాయుడు గారు కూడా జోక్యం చేసుకోరు. ఎందుకంటే తనను ఒక సహచరుడిగానే భావిస్తున్నాడు. ఆయన కూటమిలోనూ సహచరుడిగా నాతో కలిసి పనిచేశాడు. పరిపాలనలో కూడా సమానంగా ఆయన పాత్ర కూడా ఉండాలి అనే ఉద్దేశం మీదే పవన్ కళ్యాణ్ గారిని బాగా ప్రొజెక్ట్ చేశారు. గతంలో ఎప్పుడు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలోనే 5-6 డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు సీఎం ఆఫీస్లో కూడా చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టించారంట. అవును, అది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోని, నేను అనుకోవటం దేశంలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోని కార్యాలయాల్లో పెట్టించిన సందర్భం లేదు.
నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేది అసలు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు కూడా ఒక రకంగా. కాకపోతే ఆయన ప్రాధాన్యత దృష్టి ఆయనకి ఇచ్చారు. 5 శాఖలను కూడా నిర్వహించుకునే పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చారు. తన సహచరుడిగా అసెంబ్లీలో తను కూడా కలిసి భుజం పనిచేయాలనే దీంతో ఇచ్చారు. ఇప్పుడు ఇది కనీసం ఆయన్ని రన్నింగ్ కామెంటరీ చేయటానికి కానీ విమర్శించడానికి కానీ మాజీ మంత్రులు ఎవరైతే ఈయన మీద నోరు పారేసుకుని అసభ్య పద్యాలు వాడారో అసలు వాళ్ళు ఎవ్వరూ గెలవకపోవటం అనేది దేవుడి స్క్రిప్ట్ కింద లెక్క. ఇది వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ ఒక రకంగా ఉంటే దేవుడు మరో స్క్రిప్ట్ రాశాడు. అది చాలా విచిత్రం అన్నమాట. అది వాళ్ళు మింగలేని పరిస్థితి. ఎందుకు రోజా గారు తర్వాత ఆయన కొడాలి నాని ఒకళ్ళేంటి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద కాలు దువ్వని వ్యక్తి లేడు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేరు ఊరు ఎక్కడ వినిపించేది కనిపించేది కూడా కాదు. ఇప్పుడు ఆయన పక్కన కూడా కూర్చొని ఇచ్చేవాడు కాదు. గతంలో ఒక రక్త కన్నీరు నాగభూషణ్ గారు ఒక సినిమాలో ఎమ్మెల్యేలు అందరూ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లేని అన్నాడు. మొత్తం ఎమ్మెల్యేలు. అదొక ట్రిక్ అన్నమాట వాళ్ళని బూస్ట్ చేయటానికి. అట్లాగే ఈయన ఒక 6గురిని పెట్టాడు. కానీ 6గురికి ఏ పదవి అసలు ఇంపార్టెన్స్ ఉండేది కాదు, రొటీన్ శాఖలే. కానీ ఒకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకడే కాబట్టి విలువ ఉంటుంది. అదే 5-6గురిలో పవన్ కళ్యాణ్ గారు ఒకడైతే కదా పట్టించుకునే అవసరం లేదు. అందులో 5 కీలకమైన శాఖలు ఇచ్చినప్పుడు వాటిని సంబంధించి ఆయన పెర్ఫార్మెన్సు, తర్వాత రేపు సభలో గతంలో ఆయన ఎవరితోనైతే అవమానాలు పడ్డాడో ఆ వ్యక్తుల్ని రేపు కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళని చూస్తాడు. రేపు అసలు సీఎం గారు ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సభలో కూర్చుంటాడు అనే నమ్మకం అయితే నాకు వ్యక్తిగతంగా లేదు. ఎందుకు లేదంటే ఆయన తట్టుకోలేడు. ఆయన ఆ విధంగా వీళ్ళని అంచనా వేశాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి వయసును కూడా పట్టించుకోకుండా ఆయన తండ్రి వయసు ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారు అయినా నా తండ్రి వయసు అన్నాడు. బొత్స సత్యనారాయణ గారు విజయమ్మ గారిని రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించాడు శాసనసభలో. అట్లాంటిది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఆయన ఎప్పుడు చేయలేదు, ఇప్పటికీ చేయలేదు, ఎప్పుడు చేయలే. అట్లాంటిది ఇవాళ ఆయన మీద గతంలో ఆయన చాలా హేళనగా మాట్లాడిన సందర్భాలు, హెచ్చరికలు చేసిన సందర్భాలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో తిప్పుతూ ఉంటుంది. అదే వ్యక్తి చీఫ్ మినిస్టర్గా వస్తే ఆయన కూడా నన్ను ఇదే విధంగా ట్రీట్ చేస్తాడు. అందులో ఇప్పుడు ఈయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా గురించి కూడా వ్యాఖ్యానించాడు ఆయన. అదే కనుక నేను కనుక ఇంకా కొంచెం కళ్ళు తెరిచుంటే నీకు ఈ హోదా కూడా వచ్చేది కాదని కూడా అన్నాడు. అంటే నేను చూసి చూడనట్టుగా వెళ్ళబట్టి నువ్వు ఆ మాత్రం సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నావు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన మరి కళ్ళు తెరవకుండానే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాలేపోయావు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వస్తారని అయితే నేను అనుకోను. అయితే ఇప్పటి వరకు కూడా అందరూ అలానే భావించారు. కానీ టీడీపీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అంటూ ఉండాలి, ప్రజా సమస్యలపై గళం లేవనెత్తాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆయన పులివెందుల పర్యటన కూడా మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే వాయిదా వేసుకున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీటికి తోడు మీరన్నట్టు ఇది దేవుడు స్క్రిప్ట్ అని పక్కా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక్క సీటుతో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారిగా 21 సీట్లు రావడం, అలాగే 151 సీట్లు ఉన్నటువంటి వ్యక్తికి 11 సీట్లు రావడం, మీరు చెప్పినట్టు అది దేవుడి స్క్రిప్టే. మరి రేపు అసెంబ్లీ విషయానికే వస్తే మరి అసెంబ్లీలో ఆయన శాఖల్లో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలు జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా అవినీతి జరిగింది. సో వాటన్నిటిపైన కూడా మరి రేపు పవన్ కళ్యాణ్ గారు మరి మంత్రి హోదాలో మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? మాట్లాడితే ఎలా మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. అంటే అసెంబ్లీకి రావటం ఫస్ట్ టైం, కానీ ఆయన ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడిగా దాదాపు 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వచ్చాడు. అనేక ప్రజా సమస్యల మీద ఉద్దానం కిడ్నీ ఇష్యూస్ కూడా బయటికి తీసుకొచ్చింది కూడా ఆయనే. అట్లాగే రైతులకు సంబంధించిన విషాదాలు ఎక్కడ జరిగినా, ఆత్మహత్యలు జరిగినా ఆయన వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా ప్రజా సమస్యల మీద అనేక అంశాల మీద పోరాడిన అనుభవం ఆయనకు ఉంది. తర్వాత వీళ్ళు చేసిన అవినీతికి సంబంధించిన కుంభకోణాల గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఆయన శాఖలకు సంబంధించిన అవినీతి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సభలో కూడా బయట పెడతాడు కొన్ని అంశాలు. తర్వాత వాటి మీద సిఐడి ఎంక్వైరీ కానీ లేకపోతే రెగ్యులర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ జరుగుతాయి ఇవన్నీ కూడా. కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో రావటం అనేది మింగుడు పడని ఇష్యూగా అవుతుంది. ఒకవేళ అందరూ కనుక ఒత్తిడి చేసి పార్టీలో రమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఎక్కువసేపు శాసనసభలో ఉండి వాళ్ళతో ఎదురు
ఎదురు తిరిగి ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు లాగా ఎన్ని అవమానాలు వచ్చినా తీసుకునే అంత ఓర్పు, నేర్పు, ఓపిక, తర్వాత లౌక్యం ఆయనలో ఉంటుందని అయితే మనం అనుకోలేము. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా చీఫ్ మినిస్టర్గానే ఉన్నాడు. అంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తను అదే విధమైన హవా నడిపాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, రెండోది కొంచెం పార్లమెంటరీ సాంప్రదాయాలు, విలువలు తెలిసిన మనిషి కాబట్టి వీళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడినా కూడా ఆయన ఓర్పుతో భరించాడు. ఎందుకంటే మన వ్యక్తిత్వం కోల్పోకూడదని. అందువల్లే ప్రజలు కూడా ఆ ఓర్పును చూసే చంద్రబాబు నాయుడు గారే అసలైన నాయకుడని వాళ్ళ ఇంత స్పష్టమైన తీర్పిచ్చారు. ఓర్చుకున్నాడు, పడినాడు ఎప్పుడు చెడ్డని ఒక సామెత ఉంది. అట్లాగే ఆయన ప్రజల ముందు ఎన్ని అవమానాలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పడ్డాడో అవన్నీ అవార్డులు, రివార్డులు లాగా తిరిగి ప్రజల నుంచి ఆయనకు వచ్చినాయి. ఇప్పుడు అదే ఆయనకి పెద్ద ఎసెట్ అయింది. ప్రజలు కూడా హర్షించాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, ఆయన ప్రవర్తనని, వ్యవహార శైలిని, సభలో మాట్లాడే తీరుని, ఆయన దుందుడుకుతనాన్ని, ఇవన్నీ కూడా ఎవరు కూడా హర్షించకపోవటం వల్లనే ఆయన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అమ్మ గవర్నర్.